హాయ్. ఇప్పుడు ఈ వీడియో ఏం నేర్చుకుంటారు? ఇఫ్ ఎల్స్ ఓకే. ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? ఇప్పుడు A=10 అని నేను డిక్లేర్ చేశాను ఒక వేరియబుల్‌ని ఓకే. ఇది ట్రూ అయితే యెస్ ఇది ట్రూ అని చెప్పాలి. నో అయితే నో అని చెప్పాలి. ఓకే. అది దాని సింటాక్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు ఒకసారి ఓకే. A=10 ఇఫ్ కండిషన్ ఇఫ్ కండిషన్ నెక్స్ట్ స్టేట్మెంట్. ఎల్స్ కండిషనే అవసరంలా స్టేట్మెంటే. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తే మీకు అర్థమైద్ది ఓకే. రాస్తా చూడండి. మాడ్యూల్ ఓకే. మాడ్యూల్ నేమ్ ఏంటి? మై డిజైన్. మీ ఇష్టం ఏదైనా మీ ఇష్టం ఇచ్చుకోండి ఓకే. మై డిజైన్ ఇంటిజర్ వాల్యూ ఎంత? A=10 ఇచ్చాను. డిక్లేర్ చేశాను. A=10 డిక్లేర్ చేశాను వాల్యూని ఓకే. ఇనిషియల్ బిగిన్ అంటే ఎండ్ ఓకే. ఎండ్ మాడ్యూల్ ఓకే. ఈ మాడ్యూల్ ఎండ్ మాడ్యూల్ బిల్డింగ్ బ్లాక్స్. బిగిన్ చేస్తే ఎండ్ ఇవ్వాలి. ఈ బిగిన్ ఎందుకు వాడతాం? మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని గ్రూప్ చేయడానికి వాడతాం ఓకే. ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని. ఈ ఇఫ్ ఎల్స్‌ని ఓకే. ప్రాక్టీస్ చేస్తా ఉంటే అదే వస్తది ఓకే. బిగిన్ ఓకే. నెక్స్ట్ రాద్దాం ఒకసారి కండిషన్ ఓకే. ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్ రాద్దాం ఓకే. ఇఫ్ A=10 ఓకే. ఇఫ్ A=10 డాలర్ డిస్ప్లే ఎస్ A=10 ఓకే. ఒకవేళ ఇది ట్రూ కాకపోతే ఏంటి? ఎల్స్ డాలర్ డిస్ప్లే నో ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 ఇక్కడ నాట్ ఈక్వల్ టు రాయండి ఓకే. నేను స్పేస్ లేని రాయలేదు ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఒకసారి. ఎలా రన్ చేసి చూద్దాం ఒకసారి ఓకే. ఇఫ్ ఎల్స్ అనగానే లూప్ ఫార్మ్ అయిద్ది. ఇది ప్రొసీజర్ ఫ్లో కంట్రోల్ కాబట్టి ఓకే. సో ఇక్కడ A=10 అంటే ఇది కండిషన్. A=10 అనేది ఒక కండిషన్ ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 10. A=10 అనేది స్టోర్ అయింది ఓకే. ఇప్పుడు A=10 అయితే ఏంటి? ఇది ఇక్కడ కంట్రోల్ ఎక్కడికో చెక్ చేసుకుంటా ఉంటది ప్రతిసారి ఓకే. ఇఫ్ A=10 ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. అప్పుడు ఒక TCL విండోలో ఏమైద్ది? యెస్ A ఈజ్ A=10. ఒకవేళ ఏ వాల్యూ మనం 11 ఇక్కడ 11 నాకు కండిషన్‌లో 11 ఉంది. అప్పుడేమైద్ది? కంట్రోల్ ఇక్కడికి వచ్చి A=10 నాట్ ఈక్వల్ టు 10 అప్పుడేమైద్ది? ఇది ఇక్కడ కాకుండా ఇది ఇక్కడికి వస్తది ఎల్స్ దగ్గర. అప్పుడు నో. A ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 అని డిస్‌ప్లే అవుతుంది ఓకే. ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్‌కి అయితే ఓకే. నో ప్రాబ్లమ్. మల్టిపుల్ స్టేట్మెంట్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్ స్టేట్మెంట్స్ చూద్దాం ఒకసారి. మల్టిపుల్ స్టేట్మెంట్స్‌కి ఏం చేయాలో చూద్దాం. మల్టిపుల్ స్టేట్మెంట్స్‌కి ఓకే. సింగిల్ స్టేట్మెంట్‌కి ఓకే. మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏద్దాం మల్టిపుల్ స్టేట్మెంట్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? బిగిన్ ఎండ్ వస్తాయి ఇక్కడ. బిగిన్ ఎండ్. వితిన్ ఇఫ్ ఎల్స్ లూప్‌లో బిగిన్ ఎండ్ వస్తాయి. ఇక్కడ బిగిన్ వస్తది. ఇక్కడ ఎండ్ వస్తది. మళ్ళీ ఇక్కడ బిగిన్ వస్తది. ఇక్కడ ఎండ్ వస్తది ఓకే. మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వర్క్ అయిద్ది ఓకే. ఎలాగో చూద్దాం ఇప్పుడు ఓకేనా. డాలర్ డిస్ప్లే SA=10 డిస్ప్లే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ బ్లాక్ ఒకవేళ A=10 అయితే A=10 అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిద్ది. సో X ఈజ్ A=10 అండ్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని డిస్ప్లే చేయాలంటే ఈ బిగిన్ వాడాలి ఓకే. గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే ప్రొసీజర్ బిగిన్ అండ్ ఎండ్. డిస్ప్లే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్.
ఓకే, ఇదే డిఫరెన్స్. ఓకే, మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు బిగిన్ వాడాలి. ఓకే, బిగిన్ ఎండ్. ఓకే, ఇక్కడ ఏ విధంగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో బిగిన్ వాడాం. సేమ్ అదే విధంగా ఇఫ్ బ్లాక్ లో మల్టిపుల్ స్టేట్మెంట్ ఉంటే బిగిన్ వాడాం. ఓకే, సేమ్ ఇదే విధంగా బిగిన్ ఎండ్. ఓకే, ఇంతే. ఈ ఫేస్ దేని మీద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, అంతే.